మిత్రులు, ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ రోజున మనం వ్యవసాయ క్షేత్రంలో సున్నుండను తయారు చేసుకుంటాం అని చెప్పేసి మాట్లాడుకుందాం. ఈ రోజున సున్నుండలో మనం ఏమేమి వేస్తాము, ఎలా తయారు చేస్తున్నాము అనేది మీకు చూపిస్తాను. ముందుగా మనం సేంద్రీయంగా పండించుకున్న మినపప్పును తీసుకుని దీన్ని శుభ్రంగా మినపపెనం మీద వేపేసుకున్న తర్వాత తిరగలతో తిప్పుకుంటే ఇలా బద్దవుతుందండి. ఇది చెరిగేసుకుని మళ్ళీ దీన్ని పిండి చేసుకోవాలి తిరగల్లోని. అలాగే ముందుగా బెల్లాన్ని ఇలా పౌడర్లా చేసుకోవాలి. కొంతమంది ఇప్పుడు మన దేశవాళీ బియ్యాన్ని వేస్తున్నామండి సున్నుండలో, కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. ఎందుకంటే బియ్యం వేయకపోతే పంటకి అతుక్కుపోతుందండి. లైట్ గా కొంచెం మీ రుచి తగ్గట్టు బియ్యం వేసుకుంటే అద్భుతం. ఈ రోజు మనం కట్టియాన బియ్యం వేసాం. అలాగే జీడిపప్పు, అలాగే యాలకుల పొడి. ఇక్కడ చూస్తే ఆవు నెయ్యి. ఇక్కడ కూడా వేరేది కలిపేది లేదు, మొత్తం కూడా ఆవు నెయ్యి మాత్రం ఇందులో యాడ్ చేసుకుని చేస్తాం. ఇది ఎంత రుచిగా ఉంటుందంటే తింటే గానీ అర్థం కాదండి. అంత రుచిగా ఉంటుంది, అంత మధురంగా ఉంటుంది. మీకు సమయం ఉంటే కనుక మీరు ఇంట్లో ఇలా చేసుకోండి. ఇది బలమైన ఆహారం అనే చెప్పాలి. నిజంగా ఇది ఎవరైనా తినొచ్చండి. సున్నుండలు అనేసరికి మాకు కొంతమంది మిత్రులు మాట్లాడుతున్నారు, సున్నుండలు అనేసరికి కొత్తలు గుర్తొస్తారండి.